ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువారి పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీకు అందరికీ పరిశుద్ధమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో దేవుని లేఖనములు ధ్యానం చేసుకునడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి ప్రభుని స్తుతిద్దాం, కనపరుద్దాం. కీర్తనలు 119వ అధ్యాయం 45వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 119వ అధ్యాయము 45వ వచనం. నేను నీ ఉపదేశములను వెదకువాడను, నిర్బంధము లేక నడుచుకుందును. అండ్ ఐ విల్ వాక్ అట్ లిబర్టీ, ఫర్ ఐ సీక్ దై ప్రిసెప్ట్స్. దేవుడి వాక్యం మన వెంకిటిలో దీవించునుగాక. ఆమేన్. ఐ విల్ వాక్ అట్ లిబర్టీ, నిర్బంధము లేక స్వతంత్రముగా నేను నీ ఆజ్ఞలలో, నీ ఉపదేశములో నేను నడుచుకుందును. ఈ మాటను మనం ఆలోచించినప్పుడు దావీదు తన ఆత్మలో ఎంత లోతైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. 31 మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. మానవుడు, అందులోనూ ఒక విశ్వాసి, లోక పాపము నుండి సిలువ వలన పొందిన విడుదలను, లోక పాపము నుండి విడుదలను, సిలువ త్యాగము వలన కలిగిన విమోచనను అనుభవించడం వేరు, దాని వలన కలుగు స్వాతంత్రాన్ని అనుభవించటం వేరు. రెండు వేరువేరుగా ఉంటాయి. దే ఆర్ నాట్ ఎంటైర్లీ డిఫరెంట్, బట్ దే ఆర్ ద సేమ్ ఫ్రీడమ్, ద సేమ్ లిబర్టీస్, బట్ having difference of levels అన్నమాట. ఆ లెవెల్ వేరు, ఈ లెవెల్ వేరు. స్వాతంత్రం యొక్క స్థాయి. పాపం నుండి విడుదల పొందడం ఓకే, పాపమును ప్రభువు క్షమింపడం ఓకే, కానీ దానిలో నుండి బయటపడి దేవుని ఆత్మలో స్వాతంత్రముతో జీవించడం అది మరో భయంకరమైన విషయం. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించుము అన్న మాటలో క్షమాపణ పొందుతాం మనం. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులనిగా చేస్తుంది, ప్రతి దుర్నీతి నుండి మనల్ని స్వతంత్రులనిగా, మనల్ని విడుదల చేస్తుంది. కానీ నిర్బంధము తొలగిపోవడం, మన ఆత్మ ఆ పాపపు ఉచ్చులో నుండి, ఆ పాపపు బంధకంలో నుండి విడుదల పొంది దేవుని ఆత్మలో స్వతంత్రంగా నడవటం అనేది చాలా అద్భుతమైన కృప. దావీదు అదే అంటున్నాడు, నీ ఉపదేశములో స్వతంత్రంగా నడుచుకుంటాను, నన్ను నిర్బంధించేది ఏది లేదు, నిర్బంధము లేక నడుచుకుంటాను నేను. ఐ విల్ వాక్ ఎట్ లిబర్టీ. లిబర్టీ అనే దగ్గర రహాబ్ అనే ఒక హీబ్రూ వర్డ్ ఉంటుంది. దట్ మీన్స్ స్పేషియస్, వైడ్, బ్రాడ్ ఓపెన్ ఏరియా, ఫ్రీడమ్, వైడ్ ఎంబ్రేస్, ఎన్లార్జ్మెంట్ అన్నమాట, విశాలపరచబడటం. ఇదే 119వ కీర్తన 32వ వచనంలోనే దావీదు అంటున్నాడు, నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తదును. నిజంగా మనలో ఎంతమంది ఈ దేవుని వాక్యపు విషయంలోని స్వాతంత్రం అనుభవిస్తున్నాం? దేవుని మాటను అంత స్వతంత్రంగా పట్టుకోగలుగుతున్నామా మనం? విశ్వసించడానికైనా నమ్మటానికైనా ఆర్ యూ ఎట్ లిబర్టీ? చాలా పరిస్థితులలో నమ్మటానికి వీలు కాకుండా మన ఆత్మని ఏదో ఒక బలహీనత పట్టేస్తుంది. అపవాది జ్ఞానము
లేదా ఈ ప్రకృతి సంబంధ జ్ఞానము ఏదో ఒక ఆలోచనల చేత మా వాక్యం నమ్మకుండా మనల్ని పట్టేస్తుంది. వాగ్దానం నమ్మకుండా పట్టేస్తుంది. మనం ఇక ఆ బంధకాల్లో మిగిలిపోతాం. మనం నిజంగా నిర్బంధము లేని వారమై స్వతంత్రముగా ఆయన మాటలలో బ్రతకడం, ఆయన మాటలలో జీవించడం, ఆయన వాక్యములో నడుచుకోవడం చాలా అద్భుతమైన కృప. అలా నడుస్తున్న ఆ జీవితంలో నుండే ధైర్యం కలుగుతుంది. క్రింద వచనంలో సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనాలను గురించి మాట్లాడతానంటున్నాడు. అలాంటి జీవితంలో నుండే ఈ ధైర్యం కలుగుతుంది. 45వ వచనంలో నుండి 46వ వచనము నెరవేర్పు కలుగుతుంది. ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డ, నిజంగా దేవుని వాక్యపు విషయంలో నువ్వెంత స్వతంత్రం కలిగి ఉన్నావు. మన బుద్ధిని అనుసరించి మనుష్య జ్ఞానముతో ఇష్టం వచ్చినట్లుగా ఇంటర్ప్రెట్ చేసుకోవడం, ఇష్టం వచ్చినట్లుగా మనల్ని మనము వాక్యానికి ఆపాదించుకోవడం, ఆ స్వతంత్రం కాదండి. ఇప్పుడు ఈ స్వతంత్రం ఎక్కువైపోయింది. మనకి ఇష్టం వచ్చినట్లుగా దేవుని వాక్యం అర్థం చేసేసుకుంటాం, ఇష్టం వచ్చినట్లుగా నడుస్తాం దేవుని వాక్యం విషయంలో. దాట్ ఈస్ నాట్ ఫ్రీడమ్. అది ఇంకా చెప్పాలంటే అది అపవాది జ్ఞానంలో బంధింపబడి ఉండటం అని చెప్పచ్చు. We have that liberty to walk in the truths of the word, but we don't have the liberty to interpret the word, the spirit of the word, the spirit of God's word in our own wish. There is no liberty in that. ఆత్మలో స్వాతంత్రము మనం మాట్లాడుకునేది. మన ఆత్మలో స్వతంత్రం కాదు, దేవుని ఆత్మలో స్వతంత్రం. అది అనుగ్రహించాడు ఆయన. దానిని మనలో ఎంతమంది పొందుకుంటున్నాం? దేవుని ఆత్మల స్వాతంత్రం. భక్తుడు అదే అంటున్నాడు, నీ ఉపదేశములను నిర్బంధం లేక వెదుగుతాను. I don't have any shackles. No chain would block me to embrace your word, to cling unto your word, to walk in your word. నీ వాక్యములో నడవనీయకుండా నన్ను అడ్డగించే బంధకం ఏది లేదు. మనం అలాగున్నామా? దేవుని వాక్యం నమ్మే విషయంలో, ఆ వాక్యం అర్థం చేసుకునే విషయంలో, ఆ వాక్యం ధ్యానం చేసే విషయంలో, ఆ వాక్యం మాట్లాడే విషయంలో, ఆ వాక్యాన్ని లేదా ఆ ప్రమాణాన్ని, ఆ వాగ్దానాన్ని విశ్వసించే విషయంలో ఎన్ని అడ్డంకులు వస్తాయో మనకి. నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. మన ఎదుట శత్రువులు నిలబడి నువ్వు ఇలా నమ్మకూడదు, ఇలా నమ్మితే నీకు ఇలాంటి ఇబ్బంది కలుగుతుందని ఎదుటివారు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు. విత్ ఇన్ అవర్ ఇన్నర్ సెల్ఫ్ అన్నమాట. మన లోపలనే మనం ఆ స్వాతంత్రం పొందలేదు. దట్ ఈస్ వై వీఆర్ నాట్ హ్యావింగ్ ద వర్డ్ ఇన్నఫ్ ఫర్ అవర్ సోల్స్ టు బీ వాక్ ఇన్ లిబర్టీ. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభువా నీ వాక్యములో స్వాతంత్రం నాకు కావాలి. హెల్ప్ మీ. ఇదే 119:5 దావీదన్నాడు, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినంత మేలు. లెట్ మై క్యారెక్టర్, లెట్ మై బిహేవియర్ హ్యావ్ ద లిబర్టీ టు వాక్ ఇన్ యువర్ వర్డ్. నేను ఇది నమ్మాలా వద్దా, నేను ఇది అర్థం చేసుకోవాలా వద్దా, ఈజ్ దిస్ రైట్ ఆర్ నాట్ అనే చెకింగ్ స్టేజ్లో కాదు, ఎలాంటి నిర్బంధాలు లేకుండా సంపూర్ణ స్వాతంత్రంతో దేవుని వాక్యంలో నిమగ్నం అయిపోవడం, దేవుని వాక్యంలో నిలిచిపోవడం. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభు సహాయపడతారు.
ప్రభు నన్ను అలా నడిపించండి, నాకు అలా నీ ఆత్మలో స్వాతంత్రము నాకు దయచేయి, నాకు సహాయపడయ్యా అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.